ఓం పుష్పాంజలి. ఓ సత్య పరంజ్యోతి, నీవు ఆత్మకు ఆధారుడవు, బుద్ధికి ప్రేరకుడవు, ప్రాణమునకు పోషకుడవు. చరాచరములు నీ యందు కుదురుకొన్నవి, అన్ని వదలి సత్య శివ సుందరుడవగు నిన్నే శరణుదొచ్చితని. నీ దయా వీక్షణములు మాటున నన్ను నిరంతరము పోషింపము. ఓ దేవాది దేవా, జీవన విధాతవు, నీవని ఎరుగక నాకు నేనే మార్గదర్శినని ఇన్నాళ్ళు పొరబడితిని. నిజమునకు సర్వశక్తుడవు నీవేనని ఇప్పుడు తెలుసుకొంటిని. అహంకారమయమగు అంధకార మార్గమునందుండి ఈ సచ్చిదానంద లోకమునకు ముందడుగు వేయింపు. ఓ ఆశ్రిత కామధేను, నా బుద్ధి గుహయందు జ్ఞాన జ్యోతిని వెలిగింపుము. నా హృదయ మందిరము నీకే నివాస భూమి చేసుకునము. నా జీవితం అంతయు నీకే అంకితమై పోనట్లు ప్రసాదింపము. నా కరణత్రయము పావనముగా, కాయత్రయము పవిత్రముగా, కాలత్రయము భవ్య మంగళముగా నడుచునట్లు ఆదరింపుము, అనుగ్రహింపుము, ఆశీర్వదింపుము. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును తాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మహాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి వాసి తొలగిపోవు. శ్రీకృష్ణ పరమాత్మకి, గీతామాతాకి, భక్త మండలికి, పార్వతీపతి హర మహాదేవ శంభో. జయ సద్గురు శ్రీ శ్రీ ఆది శంకరాచార్య పాదపద్మములకు. పై భాగమున కుడిసే పైకి వచ్చే నమస్తే బంటి. శిరస్సు వంచి పలికిస్తాను. పలకండి బంటి, నేను 5 నిమిషాల ఫోన్ చేస్తా బంటి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన. అన్యదా మనసును పోనివ్వకుండా నీ పాదపద్మములు ఎందే ఉంచుతాను, నన్ను రక్షించే పరమాత్మ అని చెప్పేసి ఈ పద్యంలో అర్థము అలాగే మనసులో అనుకుని ప్రశాంతంగా ఉంటారు.